హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లుధియాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసి ముందుగా అయితే మీకు చూపించాను కదండి, 1.5 kg చాక్లెట్ స్పాంజ్కి ప్రిపేర్ చేశాను. అలాగే ఈ వీడియోలో అయితే దానికి ఐసింగ్ అండ్ ఫిల్లింగ్ ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్పాంజ్ని 4 లేయర్స్గా అయితే నేను కట్ చేసుకున్నానండి. కేక్ బేస్కి లైట్గా క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నాను. అలా చేస్తే కేక్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. షుగర్ వాటర్తో అయితే ఇలా సోకింగ్ అయితే చేశానండి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సైడ్స్ కూడా రాసేస్తున్నాను ముందుగానే. అలాగే దాని ఫిల్లింగ్ అయితే స్ట్రాబెర్రీ క్రష్ని వేస్తున్నానండి. స్ట్రాబెర్రీ క్రష్ని వేసుకొని ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చాకో చిప్స్ని అయితే వేస్తున్నాను. చాకో చిప్స్ని అయితే ఎక్కువగానే వేసుకుంటానండి నేనైతే. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలా వేసిన తర్వాత సేమ్ మొత్తం ఇంకా మనం కట్ చేసుకున్న లేయర్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెసేనండి. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇచ్చేసాను. మొత్తం ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా క్రీమ్ని క్రమ్ కోట్ లాగా కేక్ని అయితే చేశానండి. ఇలా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 10 minutes అయితే పెట్టాను. పెట్టి తీసిన తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్తో మొత్తం అంతా సైడ్స్ మొత్తం అంతా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తున్నానండి. ఇలా ఫినిషింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పర్పుల్ జెల్ కలర్ని అయితే విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకున్నాయి. ఈ విధంగా అయితే కేక్కి ఫినిషింగ్ ఇస్తున్నానండి. ఇలా మొత్తం అంతా ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. ప్యాలెట్ నైఫ్తో కూడా మొత్తం పైన అంతా కూడా ఈవెన్గా చేసుకుంటున్నాను. ప్యాలెట్ నైఫ్తో పైన ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చానండి సింపుల్గా. అలాగే స్మాల్ నోజులతోనైతే స్టార్ నోజులతో ఇలాగా కేక్ అంతా కూడా చిన్న ఫ్లవర్స్ అయితే వేసేసాను. కస్టమర్కి అయితే కేక్ అయితే చాలా నచ్చిందండి, చాలా బాగుందని కూడా చెప్పారు. సో గర్ల్కని నేను ఈ విధంగా అయితే కేక్ని సింపుల్గా డిజైన్ అయితే చేశాను. షుగర్ బాల్తో అయితే ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసానండి. సో ఇది కేక్ అయితే ఎలా ఉందండి, బాగుందా, నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. బాయ్.